హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈరోజు వచ్చేసి గురువారం. నేను నిన్న బుధవారం నైటు ఢిల్లీకి రావడం జరిగింది. డేట్ వచ్చేసి ఈరోజు 9 తారీఖు. ఈ 9 తారీఖు మధ్యాహ్నం అయితే ఈ వీడియో తీస్తున్నాను నేను. ఈ వెహికల్ వచ్చేసి ఎస్ క్రాస్ అల్పా 1.3. ఇది అంటే ఇలా అల్పాలో 1.6 ఉంది, కాదు ఇది 1.3 ఇంజన్. ఇది చూడొచ్చు. సేమ్ బ్రిడ్జ్లో జెడ్డీఐ ఎట్లనో ఈ వెహికల్ కూడా అట్లనే అనమాట. పుష్ బటన్ వస్తుంది, 4 అలై వీల్స్ వస్తాయి, వెనకంగా వైపర్ వస్తుంది. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది వచ్చేసి. బండి మాత్రం ఈ బండిలో ఏముంది మైనస్, ఏంది ప్లస్, బండి ఎలా ఉంది మొత్తం రివ్యూ చూపిస్తాం మీకు. పర్టికులర్గా క్లియర్గా వీడియో చూడండి. చూసినాక దీంట్లో మైనస్ ఏందని నేను చెప్తాను. నేను బండి వచ్చేసి ఢిల్లీ 9C, మరి ఇలా ఎన్ఓసి ఈజీగా వెళ్తుంది. నువ్వు చూడొచ్చు. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఇది వచ్చేసి ఇంకో ఈ గ్లాసు కూడా షోరూమ్ గ్లాసు మారలేదు. ఇంకో షోరూమ్ ఆర్టీఓ స్టిక్కర్ అన్నమాట. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయినప్పుడు వేస్తారు. 9 తారీఖు 10వ నెల 2015లో ఇది షోరూమ్కి వచ్చిన గ్లాస్. ఇది అలవేసి చూడవచ్చు. టైర్లు వచ్చేసి మాత్రం 4 టైర్లు. ఏం కంపెనీ అంటే ఇది ఏదో కంపెనీ, ఈ కంపెనీ పేరు 4 సేమ్ బ్రాండెడ్ అంటే ఒకటే కంపెనీ ఉన్నాయి. 80% అయితే టైర్లు అయితే ఎక్కడ కూడా 80% టైర్లు ఉన్నాయి. చూడవచ్చు. పేరు ఏం పేరు ఉంది, ఈకో కంటైనర్ అని పేరు. చూడవచ్చు. అంటే ఒక కంపెనీ ఒక తీరు ఉన్నాయి. మనకేం ఎంఆర్ఎఫ్, బూస్టోన్, జీకే టైర్ అంటే మన దగ్గర ఫేమస్, కానీ ఇక్కడ ఒక కంపెనీ ఉంది. ఇది కంపెనీ పేరు అయితే. సరే, ఓకే. ఈ గ్లాస్ కూడా అంత ఒరిజినలే. ఇంకో సీట్లు కూడా అంతా లెదర్ సీట్లు ఉన్నాయి. షోరూమ్ ఎట్లా వచ్చిన సీట్ అట్నే, అంటే ఇవన్నీ షోరూమ్ సీట్లో ఉన్నాయి మొత్తం. ఇవి లోపలైతే మ్యాట్ అయితే లేదు, మ్యాట్ అయితే వేయించుకోవాలి. ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది దీనికి. ఏబిఎస్ బ్రేక్ వస్తుంది, స్క్రీన్ వస్తుంది, రివర్స్ కెమెరా. ఇంకో ఈడ కూడా ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఆటో క్లైమేట్ ఏసీ ఉంటుంది, బ్లూటూత్, స్టీరింగ్ అడ్జస్ట్మెంట్, స్టీరింగ్లో అన్ని సిస్టమ్స్ వస్తాయి. ఇలా 4 పవర్ విండోస్లు. చూడొచ్చు. అంతా ఇంటీరియర్ అయితే చాలా బండి నీట్గా ఉంది. ఇది ఢిల్లీలోనే సింగిల్ ఓనర్ బండి. ఇది ఎక్కడ కూడా అంటే మేజర్ యాక్సిడెంట్ అయితే కాలేదు. ఇలా ఒక చిన్న ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం తాకింది, నేను తర్వాత చెప్తా. కాకపోతే ఏ అప్రాన్ మారలేదు, ఏ డోర్ మారలేదు, ఏ గ్లాస్ మారలేదు, పవర్ విండోస్. నేను ఆ చిన్న విషయం ఏందో నేను మొత్తం వీడియో తీసేటప్పుడు అక్కడ చెప్తాను, నేను లాస్ట్లో చెప్తాను. ఈ డోర్ కూడా అంత ఒరిజినలే. చూడవచ్చు. మీకు ఎంత కంపెనీకి వెళ్ళి వచ్చినాయే ఉన్నాయి ఇవి. ఇక్కడ కూడా బండికి డస్ట్ గిస్ట్ అనేది ఏం లేదు. ఈ గ్లాస్ కూడా అంత ఒరిజినలే. ఈ గ్లాస్ కూడా అంత ఒరిజినలే. వెనక సీట్లు కూడా సేమ్. సీట్లలో కూడా ఎక్కడ కూడా చినగలే చేయలే. సీట్లు కూడా అంత ఒరిజినల్ ఉంది. చూడవచ్చు. ఇవి కూడా చూడవచ్చు. పట్టి అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. పవర్ విండోస్. ఈ డోర్ కూడా అంత ఒరిజినలే. సేమ్ కంపెనీ టైర్లు. 4 ఒకటేసారి వేయించారు. చూడవచ్చు ఎంత గ్రూప్ ఉందో. 80% గ్రూప్. టైర్ల విషయంలో మాత్రం ఇప్పుడు నో ప్రాబ్లం. వెనుక ఇది కూడా షోరూమ్ క్లాసే ఉంది. వైపర్ వస్తుంది. ఒక స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది. నువ్వు చూడవచ్చు. ఇంకా స్టెప్ని అయితే ఇంతవరకు అయితే దీనికి ఈ వెహికల్కి అయితే యూజ్ చేయలేదు. ఎన్ని షోరూమ్ పట్టీలు ఉన్నాయి. చూడవచ్చు. ఇంకా స్టెప్ని అయితే ఇంతవరకు అయితే యూజ్ చేయలేదు. ఎట్టున్న స్టెప్ని అలాగనే ఉంది. నేను చూపిస్తా. చూడవచ్చు. స్టెప్ని చూడవచ్చు. షోరూమ్కి ఎలా వచ్చిందో స్టెప్ని. షోరూమ్కి జీకే టైర్ వచ్చింది. ఇంకా చూడవచ్చు. ఎక్కడ కూడా ఇక్కడ జస్ట్ కానీ ఇంకడ ఏం రాలేదు. ఇంకా చూడవచ్చు. డిక్కి కూడా అంత ఒరిజినలే. కిందంగా కూడా చూడవచ్చు ఎంత నీట్గా ఉంది. ఎక్కడ కూడా జంగు కానీ, ఎక్కడ డస్ట్ కానీ. టైర్ చూడవచ్చు. 4 సేమ్ గ్రూప్ ఉన్నాయి. ఎక్కడ కూడా ఏం తేడా కూడా అయితే ఏం లేదు. ఇది వచ్చేసి రైట్ సైడ్ వ్యూ. ఇది ఈ టైర్ కూడా చూడవచ్చు. సేమ్ 4 సేమ్ కరెక్ట్గా 80% ఎక్కడ కూడా తేడా లేకుండా ఉన్నాయి. ఇది కూడా షోరూమ్ గ్లాసు. రైట్ సైడ్ సీరు ఇంటీరియర్ కూడా ఇక్కడికి వెళ్ళి కూడా చూడవచ్చు మీకు. పవర్ విండోస్. ఈ డోర్ కూడా అంత ఒరిజినలే. ఇది కూడా చూడవచ్చు. ఇది కూడా డోర్ ఒరిజినలే. పవర్ విండోస్, అడ్జస్ట్మెంట్ మిర్రర్లు,
ఆటోమేటిక్ వస్తే మనకి అయ్యేంత ఓపెన్ అయితే అయ్యేంత 4 పవర్ విండోస్లు, స్టేషన్ నెంబరు, ఇంజన్ నెంబరు చూడవచ్చు. ఇవన్నీ పట్టీలు అంతా ఒరిజినలే. 2 కీలు కూడా ఉన్నాయి. పుష్ బటన్ స్టార్ట్. ఇది మీకు బండి స్టార్ట్ చేసి చూపిస్తాను నేను. పుష్ బటన్ స్టార్టు. ఇంకో చూడవచ్చు ఇక్కడ పుష్ బటన్. ఇంకో కిలోమీటర్ వచ్చేసి కూడా ఇంకో ఇల్లొక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. ఇట్లా మొదలు బ్లూటూత్ కానీ, సిస్టమ్ కానీ, వాల్యూయింగ్ కానీ, ఏదైనా స్టీరింగ్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. మన కిలోమీటర్ వచ్చేసి 74,460 షోరూమ్ ట్రాక్ ఉంది బండికి. ఇది ఒక్క నిమిషం ఆగండి. ఇది పై కాగా 88,365 ఇదేం పైదేం అది. కానీ మైలేజ్ కూడా మీకు యావరేజ్ స్పీడ్లో అంటే 16-17 చూపిస్తుంది, కానీ ఎక్కువ ఇస్తుంది బండి ఇంకా మైలేజ్. ఈ పైన ఏబీసీ మన పైన కనిపి 88,365. అయితే 74,000 ఏమో షోరూమ్ ట్రాక్ ఉందని చెప్పింది మనకు. ఇంకా అంటే 10,000 అంటే ఇంకా కామన్గా అది చేపిలే. కానీ 74,000-75,000 షోరూమ్ ట్రాక్ ఉంది. ఇంకా చూడవచ్చు ఆటో క్లైమాక్స్, ఏసీ, ఇంటీరియర్ కూడా అంత క్లియర్. మీకు ఈ సౌండ్లో మీకు ఇంజన్ సౌండ్ చూపిస్తా. చూడవచ్చు కచ్ ఫంక్షన్ కానీ. ఇంకో ఏసీలనే ఇంకో రివర్స్ కెమెరా కూడా ఉంది. ఇంకా చూడవచ్చు ఇంకో రివర్స్ కెమెరా కూడా ఉంది. ఇప్పటికిప్పుడైతే బండిలో మాత్రం ఎలాంటి పని లేదు. కానీ ఈ బండికి చిన్నది ఒక్కటే మైనస్ ఏముంది ఎరికేనా మీకు చూపిస్తాను నేను. ఇంకా చూడవచ్చు ఇక్కడ ఎలాంటి అంత సస్పెన్షన్ కానీ మొత్తం నేను ట్రాలీ కొట్టిన బండి మొత్తం ఇప్పుడు మీకు కూడా డ్రైవింగ్లో చూపిస్తాను నేను. చూడవచ్చు టైరు ఇక్కడ 4 సేమ్ కంపెనీ టైర్, సేమ్ రకంగా గ్రూప్గా అరిగినాయి. బండిలో నీకు వేరే రకంగా ఏం ప్రాబ్లం లేదు. బానెట్ కూడా అంత ఒరిజినలే. ఈ అప్రాలు కూడా అంత ఒరిజినలే. ఏబిఎస్ బ్రేక్ ఇది. ఇంకా కూడా మీకు టైమింగ్ చేంజ్ కాలేదు. బ్యాగ్ అయితే ఏం లేదు, ఆయిల్ బ్యాగ్ కూడా ఏం లేదు. అయితే ఇలా మనకు చేసి పట్టి వస్తుంది. ఇట్లా లెంత్కి వచ్చే పట్టిలో ఇక్కడ రైట్ సైడు లైట్గా ఇప్పుడు ఒత్తిరు. ఈ హెడ్ లైట్ కూడా చేంజ్ చేసారు. ఈ సైడ్ పెద్ద మేజర్ కాదు, దేనికి వెనకకెళ్ళి టపక్కున ఆయన గుద్దినప్పుడు దానికి ఇట్లా తాకిర్రు. ఈడ మాత్రం ఇది బ్యాటరీ కూడా ఇంకా తాకలేదు, ఇక్కడ వరకే ఈడ ఇంతవరకే తాకింది బండి తప్ప. ఇంకంతా జెన్యూలో ఉంది బండిలో. ఇంక ఎలాంటి ప్రాబ్లం కానీ, ఎక్కడ జంగు కానీ, ఏ పార్ట్ చేంజ్ అయినట్టు ఇంకేం లేదు. ఇంతవరకు హెడ్ కూడా ఓపెన్ చేయలేదు. చూడవచ్చు ఈ బండిలో ఈ మైనస్ తప్ప ఇంక ఏం ప్రాబ్లం లేదు బండిలో, అంతా ఓకే ఉంది బండి. ఇది ఒక్కటే నీకు సస్పెన్షన్ కానీ నువ్వు ఏ రకం చూసినా ఇంకో మనం బండి ఢిల్లీలో ఇలా డ్రైవింగ్లు అన్నీ ఇట్లా డ్రైవింగ్ చేసి మొత్తం నేను డ్రైవింగ్ చేసే నేను బండి వీడియో తీస్తా. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు ఉత్తనే తీసిన. ఇంకా చూడవచ్చు మొత్తం డ్రైవింగ్ చేసి మొత్తం ఇట్లా తిప్పినాకనే మొత్తం 4-5 రౌండ్ కొడతా. సస్పెన్షన్ ఎట్టుందని సడన్ బ్రేక్ వేసి చూస్తా. ఇంకా రివర్స్ కెమెరా చూసినాకనే మనం బండి ఎప్పుడైనా వీడియో తీయడం జరుగుతుంది. అంతవరకు అయితే వీడియో తీయలేము మనం, ఎందుకంటే బండి మనం సస్పెన్షన్ ఎట్టుంది అవన్నీ ఎట్టున్నాయి మొత్తం చూసుకున్నాకనే ఇంకా చూడవచ్చు బండి తక్కువ నెట్ట కొడితే అట్లా బండి అవుతుంది. చూడొచ్చు మీరు చూసారు కదా బండి అయితే మొత్తం నీట్గా ఉంది. దీనికి ఉన్న ప్రాబ్లం ఒకటి చిన్న ప్రాబ్లం, అదే ప్రాబ్లం ఉంది తప్ప అది కూడా మేజర్ ఇష్యూ అయితే కాదు. ఓలోళ్ళకి మీకు టైర్లు అరుతాయి, అదే టైర్లకు దానికి సంబంధమే లేదు. సస్పెన్షన్కి ఏమైనా తాకితే మీకు టైర్లు అరుతాయి తప్ప దీనికి ఇంక ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా చూసారుగా ఈ బండిలో ఉన్న మైనస్కి అదొక్కటి తప్ప ఇంక ఏ ప్రాబ్లం లేదు. ఇది ఢిల్లీ ప్రైజ్ వచ్చి 4,20,000 ఇక్కడనే చెప్తుండే. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదు. బండికి ఇన్సూరెన్స్ కూడా లేదు. మనకు ప్రైజులనే మనం ఇన్సూరెన్స్ ఎన్ఓసి 2 మాట్లాడుకుంటాం. కస్టమర్ చేపించి ఇస్తాను కానీ 4,20,000 చెప్తుండు. ఎన్ఓసి ఇన్వాయిస్
2 ఇస్తాడు. మళ్ళీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వేయించుకుంటాడు. లేకపోతే మీరు అక్కడికి వచ్చినాక థర్డ్ కాదు ఇంకా కొన్ని కలిగేసుకొని ఫుల్ ఇన్సూరెన్స్ చేసుకుంటే కూడా 5,000 రూపాయలు అమౌంట్ కొట్టేస్తాడు. మనకు అట్లేం లేదు. మనం మాట్లాడుకున్న దాంట్లోనే మైనేజ్ చేసి మనం ఇచ్చేయాలి. లేదు మీరే అతను చేసి ఇచ్చి మనకి ఇన్వాయిస్ తీసి అంటే బరాబర్ అన్ని పైసలు తీసుకుంటాడు. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. 4,20,000 ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. ఎంత మాట అయినా మన అందులోనే ఎన్ఓసి ఇన్వాయిస్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. ఓకేనా? నాకు ఇప్పుడు కెమెరా పట్టుకుంటే ఎవ్వరు లేరు కనుక నేనే కెమెరా పట్టుకొని చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ కొత్త చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.